అనకాపల్లి మైనింగ్ లో అసలు ఏం జరుగుతుంది? జిల్లాలో ఎన్ని క్వారీలు, ఎన్ని క్రషర్లు, అన్నిటికీ చట్టబద్ధమైన అనుమతులేనా? పర్మిషన్ ఉన్న మేరకే తవ్వకాలా? లేక అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతుందా? ఓవర్లోడ్ లారీలు రోడ్లపై దూసుకెళ్తున్నా అధికారులు ఎందుకు మౌనం? మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఆర్డీఓ శాఖలు పర్యవేక్షిస్తున్నాయా? లేక చూస్తూ ఊరుకుంటున్నాయా? పంచదారకొండ ఘటనలో మైన్స్ ఏడీ శ్రీనివాస్ సస్పెన్షన్ మరవక ముందే అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడి. సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబాటు. క్వారీ వ్యవహారంలో 15 లక్షల రూపాయలు డిమాండ్. 5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ వల. అక్రమ మైనింగ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మైనింగ్ మాఫియాపై భారీ బహిర్గతం. అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా? లేక ఇదంతా ఇక్కడితో ముగిసిపోతుందా? అనకాపల్లి మైనింగ్ మాఫియా అసలు నిజాలేంటి? చూడండి ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక పరిశోధనాత్మక